మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ఆరాధనలోనైనా మీ మాటలు ఆలోచిస్తుండగా నేర్చుకొనిచుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని గ్రహించండి. మీ పిల్లలకు నీ మాటలనైనా అర్థవంతంగా వివరించడానికి సంయుక్తమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని కోరుకుంటూ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఇక ఈ ఆదివారమున ఆరాధనలో మనం ఆలోచించబోయే ఒక అద్భుతమైన ఆలోచనాత్మకమైన ఒక మంచి సందర్భాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకుందాం, ఆలోచిద్దాం. పాఠం పేరు వచ్చి రామాలో అంగలార్పు, రాహేలు ఏడుపు. రామాలో అంగలార్పు, రాహేలు ఏడుపు. ఇంతకు రామాలో అంగలార్పు ఎందుకు జరిగింది? ఆ రామాలో అంగలార్పు ఎలా జరిగింది? రాహేలు ఎందుకు ఏడిచింది? ఇంతకు ఈ రామా ఏంటి, ఈ రాహేల్ ఏంటి? ఆ రాహేలు దేని విషయమై ఏడ్చింది, ఎందుకు ఏడ్చింది? ఇంతకు రాహేల్ అంటే ఏ రాహేలు అని మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక్కొక్కటిగా మనం లేఖనాలను బైబిల్ను పరిశీలిస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఆ యొక్క పాఠంలోని సారాన్ని మనము ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. ఇంతకీ మాట ఎక్కడ రాయబడింది ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 17-18 వచనాలు మనం చూడగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయము అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. ఇది మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం మనం చూడగలిగితే, అందువలన రామాలో అంగలార్పు వినపడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరునట్లు. ఏంటి రామాలో అంటే అంగలార్పు జరిగిందంట, ఏడ్పును మహాధ్వని వినపడిందంట. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున వెళ్ళాను, ఓదార్పు పొందనొల్లకై ఉండెను. ఇంతకు ఏ రాహేలు? ఆ రాహేలు చనిపోయి ఎప్పుడో చనిపోయింది కదా, క్రీస్తుకు పూర్వమే. మరి మత్తయి గారి మాట రాస్తూ రాహేలు ఏడుస్తుంది తన పిల్లల విషయమై ఎందుకు రాయించాడు? ఇంతకు రామాలో ఏం జరిగింది, ఆ రాహేలు ఎందుకు ఏడ్చింది అని మనం ఆలోచించగలిగితే ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథం ద్వారా చెప్పబడిన మాట నెరవేరినట్లు. అంటే రామాలో అంగలార్పు జరుగుతుందని, ఆ రామాలో ఏడుపు మహాధ్వని వినపడుతుందని, రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుందని ఇర్మియా గారు ద్వారా చెప్పించాడంట దేవుడు. ఇర్మియా గారు ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవచనాన్ని ప్రవచించాడంట. ఎక్కడుందో మాట చూడగలిగితే మరలా ఇక్కడికి వద్దాం. ఇర్మియా గ్రంథం క్రీస్తుకు పూర్వం 550 సంవత్సరాలు 600 సంవత్సరాల్లో రాయబడిన ఇర్మియా గారి ద్వారా ఇర్మియా గ్రంథములో దేవుడు ఎలాంటి ప్రవచనాన్ని ప్రవచించారు, ఎలాంటి ప్రవచనాన్ని దేవుడు రాయించాడో చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినపడుచున్నది. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లదయ్యుండెను. ఏంటి మత్తయి సువార్తలో రాయబడిన, మత్తయి గారు క్రీస్తు శకం 100 సంవత్సరాల్లో రాయిన ఈ మాట
మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18 వచనాల్లో రాసిన ఈ మాటకు క్రీస్తుకు పూర్వం 550 సంవత్సరాలు 600 సంవత్సరాల మధ్యలో రాయబడిన ఇర్మీయా గ్రంథము ద్వారా రాయబడిన ప్రవచనము రెండు ఒకేలా ఉంది. అక్కడ రాయబడిన మాట ఎక్కడ నెరవేర్పుగా రాయించాడు? కొత్త నిబంధనలో మత్తయి గారి ద్వారా యేసుక్రీస్తు వారు జన్మ జరిగిన తర్వాత కన్య గర్భవతి అయి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిస్థితి. అంటే నెరవేర్పు యేసుక్రీస్తు రాకడలో మనకది కనపడుతుంది. అంటే అక్కడ రాయబడిన సందర్భం వీరాయ సందర్భము ఒక్కటే. ఇంతకు ఏంటి ఆ రామాలో అంగలార్పు ఏంటి? ఇంతొక రామాలో ఏం జరిగింది? మహారోదన అన్నాడు, మహాధ్వని వినిపించింది అన్నాడు. ఏం జరిగింది? ఆ వినిపించిన ధ్వనిని బట్టి ఆ రాహేలు ఎందుకు ఏడ్చింది? పిల్లల విషయమై ఎందుకు ఏడవలసి పరిస్థితి వచ్చింది? ఇంతకు ఏ ఊరు ఆ రాహేలు? ఎవరు ఆ రాహేలు? ఎందుకు పిల్లల విషయమై ఏడ్చింది అని మనము ఒక్కొక్కటిగా లేఖనాలను బైబిల్ పరిశీలించుకుంటూ వాక్యం లోతుల్లోకి మనం వెళ్ళగలిగితే భావము యొక్క భావాన్ని మనము ఎరిగిన వారం అవుతాం. ప్రియులరా, ఇంతకు ఏంటి ఆ సందర్భము? ఈ సందర్భం జరగడానికి గల కారణం ఏంటి అని ముందుకు మనం వెళ్ళగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము ఆ రామాలో అంగలార్పు ఎందుకు జరిగింది? ఆ రాహేలు ఎందుకు ఏడ్చింది? ఆ జరగడానికి గల కారణం ఏంటి? పరిస్థితులు ఏంటి అని మనం ముందుకు వెళ్ళగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించినని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరముల మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. నేను ఆలోచన చేయగలిగితే ఈ మాటను కేవలము యేసుక్రీస్తు వారు జన్మదినాన్ని పురస్కరించుకొనే మనకు మాట్లాడుకుంటారు. మిగిలిన సమయాల్లో ఈ మాటలు ఎక్కడ కనపడవు. యేసుక్రీస్తు వారు జన్మదినాన్ని పురస్కరించి డిసెంబర్ నవంబర్ నెలలో పండగ వాతావరణంలో ఒక మాటను చదువుకుంటూ దాన్ని అలా దాటేస్తున్నారు, కానీ ఆ మాటల్లోని పరమార్థాన్ని ఆలోచించలేక పోతున్నారు. ఇంతకు ఏంటి ఆ రామలో అంగలార్పు ఎందుకు జరిగింది? రాహేలు పిల్లల విషయమై ఎందుకు ఏడవలసి వచ్చింది అని ముందుకు మనం వెళ్ళగలిగితే హేరోదు దగ్గరికి ఎవరు వెళ్ళారంట? జ్ఞానులు వెళ్ళారంట. హేరోదు దగ్గరికి జ్ఞానులు వెళ్ళి మళ్ళీ చూడండి ఒకసారి అన్నమాట. ఆ జ్ఞానులు తను అపహసించురని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల మగపిల్లలందరినీ వధించెను. సకల ప్రాంతములను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. అంటే ఏం జరిగింది అని ఆలోచించగలిగితే జ్ఞానులు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు? హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఆ జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ హేరోదుకి ఏమర్థమైందంటే ఒక మహారాజు పుట్టబోతున్నాడు, ఆ మహారాజు ఎక్కడున్నాడు వెతకండి, కనుక్కోండి, నేను తప్ప వేరే రాజు భూమి మీద ఉండకూడదని ఒక కుయుక్తి ఆలోచించడం వల్ల హేరోదు రాజు చేసిన శాసన వల్లనే ఆ రామలో అంగలార్పు వినపడింది. ఎందుకు వినపడిందంటే 2 సంవత్సరాల చూడండి 2 సంవత్సరాల మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. ఎన్ని సంవత్సరాల పిల్లలను వధించాడంట హేరోదు రాజు? తన సైన్యాన్ని పిలిపించి సైన్యములందరికీ ఆజ్ఞాపించాడు. ఏమని శాసించాడు తెలుసా? 2 సంవత్సరాల మగపిల్లలందరినీ వధించండి. ఇదిగో బెత్లెహేములో రాజు పుట్టబోతున్నాడంట, నేను తప్ప వేరో రాజు ఉన్నాడంట. లేదు, నేనే రాజుగా ఉండాలి, నేను తప్ప వేరొక రాజుగా ఉండకూడదని 2 సంవత్సరాల తక్కువ వయసు గల మగపిల్లలందరూ ఏం చేయమన్నాడు? వధించమన్నాడు. ఏంటి 2 సంవత్సరాల మగపిల్లలందరిని వధించితే ఆ ప్రాంతం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేయండి. 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. అలా చంపేస్తూ ఉంటే చంపబడిన ప్రాంతం ఎలా ఉంటుంది? ఏంటి ఎంతో రోదనతో కన్నీళ్లతో దుఃఖంతో ఉంటుంది. అప్పుడప్పుడు మన వీధిలో మన ఊరిలో ఒకరు చనిపోతే ఎలా ఉంటుందంటే ఊరి వాళ్ళందరూ దుఃఖంలో ఉంటారు.
ఊరిలో ఒకడు చనిపోయినా ఎలా ఉంటారు? ఊరి వాళ్ళందరూ దుఃఖంతో ఉంటారు. ఈ పట్టణంలో కాబట్టి పట్టించుకోరు, పక్క వీధి వాడు మరో వీధి వాడు పట్టించుకోరు. కానీ అదే పల్లెల్లో అయితే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి చనిపోయిన కుటుంబము 9 రోజులు నెల దినం వచ్చేంత వరకు, దిన కార్యక్రమం జరిగేంత వరకు ఆ ఇంటిలో పొయ్యి వెలిగిరు. చనిపోయిన ఏ వ్యక్తి అయితే ఇంటిలో చనిపోయింది మొదలుకొని దిన కార్యక్రమం వచ్చేంత వరకు ఆ ఇంటిలో పొయ్యి వెలగనివ్వరు. ఎందుకు వెలగనివ్వరు అంటే వాళ్ళు దుఃఖంలో ఉంటారు కనుక. ఆ ఊరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్కొక్కరు ఆ కుటుంబానికి భోజనం అందజేస్తారు. ఒక్కొక్కరు భోజనాన్ని ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, తర్వాత డిన్నర్ అని ఒక్కొక్కరు ఊర్లో వాళ్ళందరూ బాధ్యతలు తీసుకుంటారు. ఇలాగే అంటే ఒక కుటుంబంలోనే, ఒక ఊరిలోనే ఒకడు చనిపోతే ఊరి వాళ్ళందరూ దుఃఖపడతారు. అదే ఊరిలో ఒక 10 మంది చనిపోయారు అనుకో, ఎలా ఉంటుందో ఊరి పరిస్థితి? గందరగోళమైన ఏడుపులు. ఆ ఇంటిలో ఏడుపు, ఈ ఇంటిలో ఏడుపు, ఆ ఇంటిలో ఎదురుగు పొరుగు పక్క చుట్టుపక్కల మొత్తం ఎలా ఉంటుంది? ఏడుపు వాతావరణం. ఏంటి, ఒక వ్యక్తి చనిపోయినట్టు ఎలా ఏడుస్తాము ఆలోచించండి. ఒక వ్యక్తి చనిపోయినట్టు ఎలా ఏడుస్తాము? ఒకవేళ స్నేహితులు కానీ ఎవరైనా దూర బంధువు చనిపోతే అలా 2 కన్నీళ్లు కాలుస్తాం, అంతవరకే. అదే మనం ప్రాణంగా ప్రేమించే మన గర్భాన పుట్టిన మన కొడుకు చనిపోయాడు అనుకో, లేదా మన భర్త చనిపోయాడు అనుకో, మన పిల్లలు దూరం అయిపోయి ఎలా ఏడుస్తాం మనము? ఏడుపు కాదు, వచ్చేటప్పుడు రోదన వస్తుంది. ఏడుపు తర్వాత వచ్చేదే రోదన. ఆ రోదన ఎలా ఉంటుందో తెలుసా? భయంకరమైందండి ఆ రోదన. అప్పుడప్పుడు ఏడుస్తుంటే చూస్తూ ఉంటాం. భర్త చనిపోయినప్పుడు భార్య ఏడుస్తుంటుందండి. నా దేవుడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా, దేవుడా దేవుడా పడి 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 ఏడుస్తుంది. ఏంటి, పడి పడి ఏడుస్తుంది. ఆ ఏడుపుని చూసి ఆయన చనిపోయినంత ఆయనతో పాటు ఈమె ఎలా చనిపోతుందని భయం వేస్తుంటుంది. ఎందుకు అంతగా ఏడుస్తుంటుంది? నా దేవుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నా దేవుని అప్పుడే తీసుకొని పోయావా దేవుడా అని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంత రోదన? తన పెళ్లి చేసుకున్న భర్త దూరం అయ్యాడని, తన వివాహ సంసారంలో జీవితంలో 20 సంవత్సరాలు సంసారం చేసిన భర్త ఉన్నట్టుండి దూరం అయిపోయేసరికి భార్య రోధిస్తుంది, ఏడుస్తుంది, కన్నీళ్ళు పెడుతుంది, నా దేవుడా నన్ను దూరం అయిపోయావా అని. ఒక భర్త చనిపోతేనే భార్య ఇలా ఏడుస్తున్నప్పుడు మన గర్భాన పుట్టిన మన పిల్లవాడు చనిపోవడం ఎలా ఉంటుందండి? పిల్లవానికి గాయాలు తగిలితేనే తట్టుకోలేము. పిల్లవాడి యాక్సిడెంట్ అయినప్పుడు చెయ్యో కాలు తెగిపోతేనే ఏ తల్లి ఏ తండ్రి తట్టుకోలేడండి. మహారోదన చేస్తాడు, ఏడుస్తాడు, నా కుమారునికి ఏమైందని. గాయాలు తగిలితేనే ఏడుస్తామే, గాయాలు తగిలితేనే తల్లి ప్రేమ కనపడుతుంది. అలాంటప్పుడు గర్భాన పుట్టిన కొడుకే లేడనుకుంటే, ఎలా ఉంటుందండి ఆ ఇల్లు? ఎలా ఉంటుంది ఆలోచించేయండి. ఎంతగా ఏడుస్తా తెలుసా పిల్లలు పైన? నా గర్భాన పుట్టిన నా కుమారుడు నేను చావకు మునిపే నువ్వు చనిపోవడమా, పచ్చలారాని నీ వయస్సు రాకమునిపే నువ్వు వెళ్ళిపోవడం అని ఏడుస్తారండి. మహారోదన అది. ఎలాంటి రోదన అంటే దాన్ని వివరించలేము, దాన్ని మాటల్లో రాయలేనిదండి. రోదన మాటల్లో రాయలేనిది, వివరించలేనిది, మాటలు చాలని రోదన. ఒక పిల్లవాడు తండ్రికి దూరం అయితే వచ్చేది, ఒక పిల్లవాడు తల్లికి దూరం అయితే వచ్చే రోదన మాటలతో వివరించలేనిది, రాతలతో రాయలేనిది, ఏమండి అక్షరాల రూపంలో రాయలేని రోదన, కన్నీటి గాథ. ఏంటి రామాలు అంట ఏ రోజు రాజు ఆలోచించాడు కుట్ర. ఏ రోజు రాజు వెనకాల ఎవరున్నారు? ఏంటి, అపవాది ఉన్నాడు. ఏ రోజు రాజు వెనకాల ఎవరున్నారు? అపవాది, క్రూడు, దుష్టుడు, దయ్యం, అపవాది ప్రేరణ వలన, ఏ రోజు రాజు తీసుకున్న నిర్ణయం వల్ల, ఏ రోజు రాజు చేసిన శాసనం వలన ఎన్ని సంవత్సరాల్లో పిల్లలు చనిపోయారు? 2 సంవత్సరాల తక్కువ వయసు గల మగ పిల్లల్ని చంపేయమన్నాడు. ఆ 2 సంవత్సరాల మగపిల్లలు చంపేయడం వల్ల ఏం జరిగిందంట? బెత్లెహేం ప్రాంతాల్లో ఏడుపు, రోదన, మహా ధ్వని వినిపడింది. ఏంటి, ఈ ఏ రోజు రాజు ఈ శాసనం చేయడం గల కారణం ఏంటి? ఏ రోజు రాజు మగపిల్లలు చంపడం గల కారణం ఏంటంటే, ఏ రోజు రాజు దగ్గరికి ఎవరు వెళ్ళారు? జ్ఞానులు వెళ్ళారు. చాలా మందికి చాలా డౌట్లు వస్తూ ఉంటుంది. ఇదిగో ఏ రోజు రాజు దగ్గరికి జ్ఞానం వెళ్ళకపోతే ఏ రోజు రాజు మగపిల్లలను చంపేవాడు కాదు కదా. ఏడు వస్తుంది కదా అందరికి వస్తుంది. ఏ రోజు రాజు పిల్లలను చంపడానికి గల కారణం ఏంటంటే జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల. జ్ఞానులు వెళ్ళడం వల్లే కదా ఏ రోజు రాజు ఆలోచించి పిల్లలందరినీ చంపేశాడు. ఏంటి, ఇది అన్యాయం చేశాడు కదా దేవుడు. ఆ జ్ఞానులు అక్కడ పంపించకపోయింటే మగపిల్లలందరూ బతికేవాడు కదా. దేవుడు అన్యాయం చేశాడు ఈ పిల్లల పట్లని. నాస్తికులు, ఏతువాదులు ఎంతోమంది ఆలోచించారండి. ఎంతోమంది ఎప్పుడు బైబిల్ తప్పుడు పడదామా, ఎప్పుడు బైబిల్ దొరుకుతుందా, ఎక్కడ మనకు తప్పులు దొరుకుతాయని ఎదురు చూసేవాళ్ళు ఎంతోమంది సమాజంలో ఉన్నారు. వాళ్ళు అడిగే ప్రశ్న ఏంటి తెలుసా? జ్ఞానులు వెళ్ళకపోయింటే ఏ రోజు రాజు ఆ నిర్ణయం తీసుకునేవాడే కాదు. ఏ రోజు రాజు నిర్ణయం తీసుకునేవాడు కాకపోయింటే ఆ పిల్లలు వధించబడే వాళ్ళే కాదు.
చూడండి, ఎవరి వైపు నెట్టేశారు నేరాన్ని? దేవుని వైపు నెట్టేశారు. మరికొందరు ఏమైనా ఎవరి వైపు నెట్టేశారంటే జ్ఞానుల వైపు నెట్టేశారు. ఏంటి, ఏది జరిగినా భూమి మీద ఏది జరిగినా ఏది జరగబోతున్నా దేవుని తెలియకుండా ఏది జరగదు, ఏది జరగదండి. అందుకే ఇర్మీయా గారు ప్రవక్త ప్రవచనం ప్రవచించారు, ఇలా జరగబోతుందని ముందుగానే దేవుడు ప్రవచించాడు ఇర్మీయా గారి ద్వారా. మరి జ్ఞానులు ఎందుకు అక్కడికి వెళ్ళాడు? చూడగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించ వచ్చితమని చెప్పిరి. ఏంటి, జ్ఞానులంట దేన్ని బట్టి, దేన్ని ఆధారం చేసుకొని వచ్చారంట వాళ్ళు? నక్షత్రమును బట్టి, యేసుక్రీస్తు నక్షత్రమును బట్టి ఆధారం చేసుకొని ఏంటి, ఎక్కడో నుంచి తూర్పు దేశం నుండి ప్రయాణమైకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు? యూదయ దేశానికి వెళ్ళిపోయారు. బెత్లెహేము అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత జ్ఞానులకు సొంత ఆలోచన వచ్చింది, సొంత జ్ఞానం ఉపయోగించారు. ఎందుకో తెలుసా? రాజు పుట్టాడు కనుక, రాజు పుట్టిన ఆయన ఎక్కడ పుడతాడు? రాజు వంశంలోనే పుడతాడు, రాజు కోటలోనే పుడతాడు, రాజు వంశీకులోనే పుడతాడని జ్ఞానులు ఆలోచించి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఏం జరిగింది? పై మాట 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించి వచ్చితమని చెప్పిరి. ఏ రోజు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును తనతో కూడా యెరూషలేము వారందరూ కలవరపరిరి. ఏంటి, కలవరపరిరి. ఎప్పుడైతే ఈ జ్ఞానులు ఏమన్నా తెలుసా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడన్న సంగతి మాట అనగానే ఆ రాజులు ఏం మొదలైంది? కలవరం మొదలైపోయింది. ఆ రాజులు కలవరం మొదలుపోయింది. నేను తప్ప వేరే రాజు భూమి మీద ఉండకూడదు, నేను ఉండగా మరో రాజు ఏంటని ఆలోచించాడండి. ఎప్పుడైతే జ్ఞానులు ఆయన దగ్గర వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ ఏం తెలిసిపోయింది? ఒక రాజు పుట్టాడన్న సంగతి తెలిసిపోయింది. ఒకవేళ జ్ఞానులు ఆయన దగ్గర వెళ్ళలేదనుకో, యేసుక్రీస్తు పుట్టాడన్న సంగతే వాళ్ళకి తెలిసేది కాదు. అప్పుడు ఎప్పుడైతే జ్ఞానులు ఆ మాట అన్నాడు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడన్న సంగతి ఏ రోజు రాజుని అడిగితే, ఆ ఏ రోజు రాజు ఏమన్నాడు తెలుసా? అవునా, రాజు ఉన్నాడన్న సంగతి శాస్త్రుల్ని పరిశీలిని అధికారులను పిలిపించి అప్పుడు అన్నాడు ఏమన్నా తెలుసా? ఇదిగో ఎవరో రాజు పుట్టబోతున్నాడట, లేఖనాలు తీయండి, గ్రంథాలు తీయండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? గ్రంథాలు పరిశీలించడం మొదలు పెట్టారు. వాళ్ళు గ్రంథాలు పరిశీలించినప్పుడు ఎక్కడ దొరికింది రాజుగా పుడతాడన్న సంగతి? మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. అండ్ మీకా గ్రంథము మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. ఎవరిలో నుండి వచ్చును? యూదయ వారిలో నుండే వచ్చును. యూదా రాజ్యాన్ని ఏలబోవు రాజు ఎవరిలో నుంచి వస్తా అన్నాడు? యూదాలో నుంచే వచ్చును, నీలో నుంచే వచ్చును అన్నాడు. ఈ మీకా గ్రంథంలో రాయబడిన మాటను వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. అంటే అప్పటి వరకు ఏం చేశారు వాళ్ళు? ఆ గ్రంథాన్ని మడిచి బీరువాలో పెట్టేశారు. అప్పటి వరకు ఆ గ్రంథాన్ని చుట్టూ దాచిపెట్టారు తప్ప ఆ గ్రంథములు ఏమున్న సంగతి వాళ్ళకు తెలియలేదు. అంటే జ్ఞానులు రావడం వల్ల వాళ్ళకి ఏం జరిగింది? ఒక రాజు పుట్టబోతాడన్న సంగతి సమాజం అందరికీ తెలిసింది. ఈవెన్ రాజుతో సహా ఆ రాజు అంతవరకు రాజుకు తెలియలేదు. ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి అడిగేసరికి రాజుకు తెలిసిపోయింది, రాజుతో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ రాజు శాస్త్రుల పరిశీలన పిలిపించి చూడండి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను
ప్రజలలో నుండి శాస్త్రులందరినీ సమకూర్చి ఏం చేశాడు? ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి ఒక రాజు పుట్టాడే అన్నప్పుడు ఆ రాజు కలవరం చెందిపోయి భయమైపోయి శాస్త్రులు ఎక్కడెక్కడో ఉన్న శాస్త్రుల్ని రాజు ప్రధాన యాజకులందరినీ పిలిపించి సమకూర్చబడి అంటే మీటింగ్ పెట్టేశాడు, ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టేశాడు. ఇంకా రండి, మీరు ఎవరో రాజు పుట్టాడంటే వీళ్ళు ఏదో చెప్తున్నాడు తూర్పు దేశ జ్ఞానులు, మీరందరూ రండి అని సమకూర్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి క్రీస్తు ఎక్కడ పుట్టి ఉన్నాడని వారిని అడిగాను. అంటే అప్పటి వరకు వాళ్ళకు కూడా తెలియలేదండి, శాస్త్రులకు తెలియలేదు, పరిచయులకు తెలియలేదు, అధికారులకు తెలియలేదు, ప్రధాన యాజకులకు కూడా తెలియలేదు. వారిని అడిగాను. ఇప్పుడు 5వ వచనం, అందుకు వారు యూదయ బెత్లహేముల్లోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లహేమ, నీవు యూద ప్రధానులను ఎంత మాత్రము నలుపమైనవు కావు, ఇశ్రాయేలులో నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా ప్రవచించినది అని. అప్పుడు తెలిసిందండి, ఎప్పుడైతే జ్ఞానులు వెళ్ళి యూదుల రాజుగా పుట్టాడు, ఒక యేసుక్రీస్తు వారి మహానుభావుడు పుట్టాడని చెప్పేంత వరకు ఆ రాజుకు తెలియలేదు, ఆ రాజుతో పాటు ఉన్న ప్రధాన యాజకులకు తెలియలేదు, శాస్త్రులు పరిచయులకు ఎవరికి తెలియలేదు. అంటే అప్పటి వరకు వాళ్ళు అక్కడ వెళ్ళడం బట్టే కదా ఈ రాజుకు, ఈ శాస్త్రులు పరిచయులకు తెలిసింది. చూడండి, ఇంకో పాత నిబంధనలో మరొక మాట రాయబడింది, సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచనం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం, ఆయనను చూచుచున్నావు గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నావు కానీ సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను. నక్షత్రము యాకోబులో ఉదయించను. యాకోబులో ఉదయించమంటే ఏంది? నక్షత్రమైన యేసుక్రీస్తు ఎక్కడ ఉదయిస్తానన్నాడు? యాకోబు వంశములో, యాకోబు గోత్రములో, యాకోబు వంశములో ఉదయించును. రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. రాజదండం ఎక్కడి నుంచి లేస్తున్నాడు? ఇశ్రాయేల్ నుండి లేచు. రాజదండం అంటే అర్థం ఏంటా? అధికారము. రాజదండం అంటే అధికారము, రాజు. రాజదండము ఇశ్రాయేల్ నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును. చాలండి. అంటే ఎన్నో పాత నిబంధన కాలంలోనే ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే యేసుక్రీస్తు మహానుభావుడు పుట్టబోతున్నాడు, లోక రక్షకుడు రాబోతున్నాడు, ఒక రాజు రాబోతున్నాడు అన్న సంగతి క్రీస్తుకు పూర్వమే గ్రంథాలలో ప్రవక్తల ద్వారా దేవుడు ఏం చేశాడు? ప్రవచించాడు, రాయించినట్టు మాటలు కూడా సమాజానికి తెలియలేదు. అప్పటి వరకు ఆ రాజుకు తెలియలేదు, ఆ శాస్త్రులకు తెలియలేదు, ఏమండి ఆ ప్రధాన యాజకులకు అంతకంటే తెలియలేదు. అంటే జ్ఞానులు వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏం తెలిసింది? ఒక మహానుభావుడు పుట్టాడన్న సంగతి వాళ్ళకు తెలిసింది. లేఖనాలను తీసి చదివారు గనక పూర్తిగా వాళ్ళకి ఏమైపోయింది? పూర్తిగా 100%గా నిర్ధారణం అయిపోయింది. అండి ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో, ఈ జ్ఞానులు ఎప్పుడైతే అటుకి వెళ్ళారో అండి, అప్పటి నుంచి రాజుకు కలవరం మొదలైపోయింది. ఇక రాజు ఆలోచిస్తున్నాడు, ఏంటో తెలుసా? రాజుగా పుట్టాడా, మంచిదయ్యా, మీరు వెళ్ళండి, పూజించండి, మీరు వెళ్ళి నాకు దగ్గరకు వస్తే ఎక్కడ పుట్టాడన్న సంగతి మీరు నాకు చెప్పాలి. లొకేషన్, ఒక ప్రాంతంలో పుడతాడన్న సంగతి తెలిసింది, కానీ ఆ ప్రాంతంలో ఎక్కడ పుట్టాడన్న సంగతి తెలియలేదు. గనక కుట్ర ఆలోచించి లోపల కుయుక్తితో ఏం ఆలోచించాడంటే, మీరు వెళ్ళి పూజించి నా దగ్గరకు రండి, వచ్చిన కరెక్ట్ అడ్రస్ మీరు చెప్పారంటే నేను కూడా పూజిస్తాను. నేను ఎప్పుడైతే దేవుడు దేవదూత ద్వారా వర్తమానం పంపించాడో అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయి చక్కగా యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడో, ఏ ఇంటిలో ఉన్నాడో, మరియమ్మ గారి బిడ్డను ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటిలోనికి దేవదూతల ద్వారా ఈ వచ్చిన జ్ఞానాలు తీసుకుని వెళ్ళి మరలా అక్కడి నుంచి వాళ్ళు నేరుగా వాళ్ళ ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే ఈ మాట హేరోదు రాజు గ్రహించాడో, వాళ్ళు నా దగ్గర రాకుండా అపహసించారని, ఏలన చేశారని ఆలోచించి వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, మన దగ్గరికి ఎప్పుడు వచ్చాడని లెక్కలు వేసి మొదలుపెట్టినప్పుడు 2 సంవత్సరాల తక్కువ వయసు అని తేలినప్పుడు 2 సంవత్సరాల మగపిల్లలందరినీ వధించేశాడండి. 2 సంవత్సరాల మగపిల్లలని ఏం చేశాడు? వధించేశాడు. అంటే ఏంటి? వధించడం వలన ఏం జరిగింది? 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చనిపోయారు.
చనిపోయారండి. ఏంటి చాలామందికి డౌట్ రావచ్చు, దేవుడు ఎందుకు అంత అన్యాయం చేశాడే మాకు పిల్లల పట్ల? ఏంటి యేసుక్రీస్తు వారు గురించి, యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ఇంత జరగాల? యేసుక్రీస్తు వారు భూమి మీద రావడానికి 2 సంవత్సరాల మగపిల్లలను చంపడం ఏంటి? దేవుడు అన్యాయస్తుడని చాలామంది మాట్లాడతారండి. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా చనిపోయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు, పిల్లోడు చనిపోయినప్పుడు, నా దేవునికి నా కొడుకే దొరికాడు చంపేయడము, ఇంక ఊర్లో వాళ్ళు ఎవరు దొరకలేదా? నా అన్యాయంగా ఈ బిడ్డనే తీసుకొని పోయాడు దేవుడు, ఎంతో దుర్మార్గుడు అని తిడుతూ ఉంటారండి ఏడుపులో. దేవుడు నువ్వు ఉన్నావా లేక సచ్చావా? నా పిల్లవాడే నీకు దొరికాడు. ముక్కులాడని పసిపిల్లను నువ్వు చంపుతావా? ఏంటి వయసు తీరని మగపిల్లవా నువ్వు చంపుతావా అని తిడుతూ ఉంటారు దేవుణ్ణి. ఏంటి దేవుడు ఏది చేసినా కరెక్టే చేస్తాడండి. దేవుడు ఏది చేసినా కరెక్టే చేశాడు. ఇక్కడ పిల్లలను చంపింది దేవుడా ఏ రోజు రాజా? ఏంటి ఎవరు చంపారు? ఏ రోజు రాజు చంపాడు. కుట్ర పండింది ఎవరు? ఏ రోజు రాజు, దేవుడు కాదండి. కుట్ర పండింది ఏ రోజు రాదు, పిల్లలు చంపింది ఏ రోజు రాదు. అయితే దేవుడు అన్యాయం చేయలేదు. ఏం చేసింది తెలుసా? పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు చనిపోతే పరలోకానికి పోతారా, నరకానికి పోతారా? నేను ఎక్కడికి పోతారు? 2 సంవత్సరాల పిల్లలు చనిపోతే నరకానికి వెళ్తారా, పరలోకానికి వెళ్తారా? పరలోకానికి. అంటే దేవుడు న్యాయం చేసినట్లు అన్యాయం చేసినట్ల పిల్లల పట్ల? నేను న్యాయం చేసినట్లు అన్యాయం దేవుడు ఎప్పటికీ చెయ్యాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 16వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము లూకాసు వార్త 18వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 16వ వచనం. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యుద్ధకు రానీయుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. దేవుని రాజ్యం ఎలాంటి వారిదంట? ఇలాంటి వారిది. ఎవరు అలాంటి వారు? పిల్లలది. ఈ పిల్లలదంట దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. అంటే దేవుడు అన్యాయం చేయలేదండి. పిల్లల పట్ల దేవుడు అన్యాయము చేయలేదు. మరి అన్యాయం చేసింది ఎవరు? ఏ రోజు రాజు అన్యాయం చేశాడు. కుట్రబంది కుయుక్తు చెంది నేను తప్ప వేరే రాజు ఉండకూడదు. ఏంటి యేసుక్రీస్తు వారిని నిర్మూలం చేయాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారిని చంపాలనుకున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరో తెలియక, ఎక్కడ ఉన్నాడో తెలియక ఊరినే చంపేయమన్నాడు. కానీ చంపేయబడిన తర్వాత పిల్లలకు దేవుడు అన్యాయం చేయలేదు. బిడ్డలు చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నేరుగా పరదేశికి వెళ్ళిపోతారండి. దేవుడు ఉన్న లోకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే అప్పు శుభం తెలియని వాళ్ళు గనక దేవుని దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే దేవుడు అన్యాయము చేయలేదండి. దేవుడు అన్యాయం చేయలేదు. అంటే ఒకవేళ చాలామంది జన్మ పాపం ఉందని మాడుతుంటారు కదా. ఒకవేళ జన్మ పాపం ఉందనుకుంటే ఈ 2 సంవత్సరాల మగపిల్లలందరూ చనిపోయారు కదా. అలా చనిపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అంటే దేవుడు ఇది అన్యాయం చేసినట్లు. జన్మ పాపంతో ఉంటే పిల్లలు చనిపోతే నరకానికి వెళ్ళిపోతే దేవుడు అన్యాయం చేసినట్లు తప్ప అన్యాయం చేసినట్లు తప్ప న్యాయం చేసినట్లు కాదు. అందుకే జన్మ పాపము లేదు గనకనే, అపశుభం తెలియని గనకనే, పాపము చేయలేదు గనకనే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడ తీసుకొని పోయాడు? దేవుడు పరదేశికి తీసుకొని పోయాడు. ఇంత చిన్న లాజిక్లు చాలామంది తెలియదండి. చాలామందికి తెలియదు గనక ఈ ఏ రోజు రాజు తీసుకున్న నిర్ణయం బట్టి ఎంతమంది చనిపోయారు? ఎంతోమంది చనిపోయారండి. 2 సంవత్సరాల మగపిల్లలంటే చిన్ని పిల్లలు. 2 సంవత్సరాల మగపిల్లలంటే చిన్ని పిల్లలు. పాపం అనేది తెలియదు వాళ్ళకు. మాటలు కూడా వచ్చి రానట్లుగా అవి ఉంటాయి. అలాంటి చిన్న పిల్లలందరూ చంపేశాడండి ఏ రోజు రాదు. చంపేసిన తర్వాత ఎలా ఉంటుందండి ఆ ప్రాంతం? ఎలా ఉంటుంది ఆ ప్రాంతం ఆలోచన చేయగలిగితే? మహారోదన, కన్నీళ్ళు, ఘోరమైన పరిస్థితులు ఆ ఊరు మనకి కనపడుతుంది. ఇప్పటి వరకు మనం ఏమి నేర్చుకున్నాము? రామలో అంగలార్పు జరిగిందంట, రాహేలు ఏడ్చిందంట. ఇది జరగడానికి గల కారణం ఏంటని మనం ఆలోచించగలిగితే ఏ రోజు రాజు చేసిన శాసనం వల్ల జరిగింది. ఇంతకు ఏ రోజు రాజు ఏమి శాసనం చేశాడంటే 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేయమన్నాడు. ఎందుకు 2 సంవత్సరాల మగపిల్లలను చంపేయమన్నాడు అంటే జ్ఞానులు వచ్చారు కనుక. జ్ఞానులు ఎందుకు వచ్చారు? ఏ రోజు రాజు యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాడని కనుక్కుందామని వాళ్ళు వస్తే ఏ రోజు రాజుకి ఏమర్థమైంది? నేను తప్ప ఏ రాజు ఉండకూడదు, నేను తప్ప వేరే రాజు ఉన్నాడా? అయితే ఆ రాజు ఉండకూడదని కుయుక్తితో ఏం చేశాడు? 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేశాడు. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇంతకు ఆ 2 సంవత్సరాల మగపిల్లలు చంపబడిన ప్రాంతం ఏంటి? అదే కదా రామాలో అంగలార్పు. ఆ ప్రాంతానికి ఉన్న పేరేంటి? ఆ రామ అనే ప్రాంతం ఎక్కడుంది? ఆ రామాలో ఉన్న రాహేలు ఎందుకు ఏడ్చింది అని ఆలోచించుకొని మనం ముగించుకుందాం. ప్రియులరా, ఆలోచన చేయగలిగితే ఈ 2 సంవత్సరాల మగపిల్లలు చంపబడిన ప్రాంతాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకు ఆ ప్రాంతం ఏంటి అని ఆలోచన చేయగలిగితే యెహోషువ గ్రంథం
14వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఇశ్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. ఏంటి, మోసే గారు ఐగుప్తు నుంచి కానానుకు నడిపించుకుంటూ వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలకు కానాను దేశాన్ని, వాగ్దాన దేశాన్ని, ఆ భూభాగాలను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఏం జరిగిందంటే, ఆ భూభాగాలను ఇశ్రాయేలులైన 12 గోత్రముల వారికి ఏం చేశాడంటే భూ విభాగాన్ని విభజించాడు. అంటే భూభాగాల్ని పనిచేశాడు. అప్పుడప్పుడు అన్నదమ్ములు చూడండి, ఒక తల్లిదండ్రులకి 2-3 కొడుకులు ఉన్నారు, ఏం చేస్తారు, భాగాలు వేసుకుంటారు. నీ చిన్నోనికి ఈ భాగము, పెద్దోనికి ఈ భాగం, మధ్యలో వానికి ఈ భాగం అని. భూభాగాలు అయితేనేమి, ఆస్తి భాగాలు అయితేనేమి, ఆస్తిని అన్నిటిని భాగాలు వేసుకుంటాం. అలాగే యెహోషువ గారి నాయకత్వంలో దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలులందరికీ భూభాగాలు విధించాడు. భాగాన్ని పంచేశాడు. ఇదిగో గోత్రం నీకు, పెద్దవాని గోత్రమ నీకు ఇది తీసుకో, రెండో గోత్రమ నీకు ఇది తీసుకో, మూడో గోత్రమ నీకు ఇది తీసుకో, 4, 12, అలా చివరికి 12 గోత్రముల వరకు ఏం చేశాడంటే దేవుడు యెహోషువ గారి ద్వారా, మోషే గారి ద్వారా భూభాగాలని విభజించాడు, భూభాగాలను పంచేశాడు. ఆ పంచిన తర్వాత చదవండి మొదటి వచనం. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించి యాజకుడైన ఎలియాజారును, నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీల గోత్రముల యొక్క ఇతరుల కుటుంబముల సీట్లు వేసి 9 గోత్రముల వారికి, అర్ధగోత్రము వారికి ఆ స్వాస్యం, ఏ స్వాస్యము ఏంటి, భూభాగాన్ని, ఏంటి కానాను ప్రాంతాన్ని, ఆ భూభాగాన్ని ఏం చేశాడంటే దేవుడు ఇశ్రాయేలు గోత్రముల వారికి పంచిపెట్టాడు. అలా పంచిపెట్టడం వల్ల ఏం జరిగింది, 25వ వచనం. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 25వ వచనం. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి, చాలా కష్టమైన పాఠం ఇది. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 25వ వచనం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనం. బేతేరావా, సిమారాయిము, బేతేలు, ఏంటి బేతేలు, ఆవీము, పారా, దోప్రా, ఎపరామిన్ను, ఒమ్రి, ఏబా అనునవి వాటి పల్లెలు పోగా 12 పట్టణములు గిబియోను, రామ, ఏంటి గిబియోను, రామ అనే పట్టణమును ఏం చేశాడు, పనిచేశాడు. అంటే పట్టణాలు పనిచేసిన దాంట్లో, గ్రామాల్లో, పట్టణాల్లో ఏముంది, గిబియోను, రామ అంటే ఏంది, అదొక పట్టణము. ఆ పట్టణానికి ఉన్న పేరే రామ, ఆ గ్రామానికి ఉన్న పేరే రామ. అంటే యెహోషువ గారి నాయకత్వంలో పట్టణాలు విభజించినప్పుడు ఏంటి, రామ అనే పట్టణం ఒకటి ఉంది. ఆ పట్టణము చదవండి, ఆ పట్టణము ఎవరికి సంబంధించి, చదువు కింద మాట ఏంటి, రామాలో అంగలార్పు. అంటే రామ అనేది ఒక పట్టణం అన్న సంగతి మనకి అర్థమైపోయింది. అంటే రామ అనేది ఒక పట్టణం, ఒక ప్రాంతం. ఈ రామాలో ఏం జరిగిందంట, ఏడుపు, మహారోదన కలిగిన. అంటే హేరోదు రాజు వధించింది ఏ పట్టణంలో, ఏ గ్రామంలో వధించాడు, రామ అనే పట్టణములో వధించాడు. అంటే 2 సంవత్సరాలు తక్కువ వయసు గల మగపిల్లలందరినీ ఎక్కడ చంపేశాడు, రామ అనే పట్టణములో చంపేశాడు. అంటే యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతంలో రామ అనే పట్టణం ఒకటి ఉంది. ఆ రామ అనే పట్టణంలో 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేశాడు. అంటే ఏ రోజు అయినా వెళ్ళిపోయింది, ఏం చేసిందంటే, అమ్మ ఎంతమంది, మీ పిల్లలు ఎంతమంది, బయటికి తీసుకురా, మాకు 2 పిల్లలు అని అనేసరికి ఆ 2 పిల్లలు కత్తితో పొడచడమా, లేదా చంపడమా, నరకడమా చేయడం వల్ల ఆ రామ అనే పట్టణం అంతా ఏమైపోయింది, రోదనతో చెందిపోయింది. కన్నీళ్లతో, ఏడుపులు, రోదన, కన్నీళ్ళు. అంటే రామ పట్టణం అంతా ఏం మారింది, రక్తము ఏరులై పారింది. రక్తం ఏరులై పారిందండి. ఇక్కడ ఒక చికెన్ షాప్కి వెళ్ళామంటే, ఒక మటన్ షాప్కి వెళ్ళామంటే, ఒక 2-3 చికెన్లు, 2-3 కోళ్ళను వధిస్తేనే రక్తం చిందుతుంది ఆ ఏరియా అంతా. ఒక పొట్టేళ్ళు వధిస్తేనే ఆ ఏరియా అంతా రక్తం చిందుతుంది. ఆ రామ అనే పట్టణములో మగపిల్లలందరినీ చంపేశారంటే ఆ ఏరియా అంతా ఏమైపోయి ఉంటుంది, రక్తపాతముగా మారిపోయింది. ఏముగా మారిపోయి ఉంటుంది, రక్తపాతముగా మారిపోయిందంటే రామ అనేది ఏంది, ఒక పట్టణము.
అర్థమైపోయింది. ఈ రామా అనే పట్టణంలో అంట ఎవరు ఏడ్చారంట? రాహేలు ఏడ్చిందంట. ఇంతకు ఈ రాహేలు ఎవరు? ఈ రాహేలు ఎవరి రాహేలు? ఆమె ఎప్పుడో ఆది కాండములో ఉంది కదా, అప్పుడు చనిపోయిన ఆమె యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎందుకు ఏడ్చింది? ఒకవేళ ఆమె ఏమైనా వచ్చి ఏడ్చిందా? చాలామంది ఇదే బోధిస్తుంటారు బోధకులు. దేవుడు బయలుపరిచాడు మాకు, దేవుడు రాత్రి కలలోకి వచ్చి చెప్పాడు, ఇదిగో రాహేలు ఏడ్చింది. ఏ రాహేలు తెలుసా? చనిపోయినటువంటి యాకోబు భార్య మరలా వచ్చి ఏడ్చింది అని కొత్త మర్మం అని బోధిస్తారు. తప్పండి, లేని మాటలను బైబిల్లో రాయకూడదు. ఇంతొక రాహేలు ఎవరు? ఎందుకు ఏడ్చింది? ఏడిస్తే ఎలా ఏడ్చింది? ఏంటి రాహేలు ఎందుకు ఏడ్చింది, ఎలా ఏడ్చింది అని ఆలోచన చేయగలిగితే 28వ వచనం, అదే యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము 28వ వచనం చూడండి ఒకసారి. వాటి పల్లెలు పోగా ఆ 4 పట్టణములు వారి వంశముల చొప్పున ఇది బెన్యామీనులకు కలిగిన స్వాస్యము. అంటే బెన్యామీనులకు కలిగిన స్వాస్యం ఏది? రామా అనే పట్టణము. అంటే యాకోబు గర్భాన పుట్టిన 12 గోత్రముల వారికి భాగాలు పంచినప్పుడు, వారికి భూభాగాలు ఏర్పరిచినప్పుడు, పెద్దవానికి ఇది, చిన్నవానికి ఇది, చిన్నవానికి ఇది అని ఏర్పరిచినప్పుడు, చివరి వాడైన బెన్యామీనుకు ఏ భూభాగం వచ్చింది? రామా అనే భూభాగము వచ్చింది. రామ అనే పట్టణము ఈ బెన్యామీను గోత్రానికి చెందిన వాడికి వచ్చింది. ఇప్పుడు ఈ బెన్యామీన్ ఎవరు? ఈ బెన్యామీనికి ఏ పట్టణం వచ్చిందంట? రామ అనే పట్టణం వచ్చిందంట, రామ అనే భూభాగం వచ్చిందంట. ఇంతకీ బెన్యామీన్ ఎవరు? ఈ బెన్యామీన్ ఎవరో తెలిస్తే ఆ రాహేలు ఎవరో మనకి అర్థమవుతుంది. చూడండి ఎక్కడుందన్నమాట, ఆది కాండము 35వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 35వ అధ్యాయము 18వ వచనం. ఎవరామె? ఆమె మృతి పొందినట్టు ఎవరామె? రాహేలు. ఎవరా రాహేలు? యాకోబు గారి భార్య. యాకోబు గారు ఆమెను ఎలా ప్రేమించాడు, ఎలా పెళ్లి చేసుకున్నాడు? ఆమె కోసరం అండి 14 సంవత్సరాల కష్టాన్ని చేసి, 14 సంవత్సరాల పని చేసి, మన భాషలో చెప్పాలంటే ఊడిగమంటారు, మన భాషలో చెప్పాలంటే ఎలా, మన భాషలో చెప్పాలంటే పనివాడిగా మనకు కనపడతాడంటే గాసము చేశాడు. మన భాషలో, పల్లె భాషలో చెప్పాలంటే గాసము. 20-30 సంవత్సరాల కిందటము కొందరికి ధనము కలిగిన వాళ్ళ, కొందరు హోదాలో ఉన్న వాళ్ళకి లేని వారు ఏం చేశారు? గాసం చేసేవారు. అంటే వాళ్ళ ఇంట్లో పశువులు మేపడము, వ్యవసాయం చేయడం, నెలసరికి కొంచెం ధాన్యం ఇచ్చేవాళ్ళు, నెలసరికి కొన్ని డబ్బులు ఇచ్చేవాళ్ళు. దీన్ని ఏమంటారంటే గాసము అంటారు. చాలా మంది మీకు తెలియదు, కానీ పెద్దలకు తెలుస్తుంది గాసం అని. అంటే ఈ యాకోబు గారు ఆమె కోసం ఎన్నేళ్ళు గాసం చేశాడు, ఎన్నేళ్ళు పని చేశాడు అంటే 14 సంవత్సరాలు. అంటే 14 సంవత్సరాలు ప్రేమించాడంటే ఆమె ఎంత అందగత్త అయింటుందో, ఆమె ఎంతగా ఇష్టపడి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆమె ఎవరో కాదు, ఈ యాకోబు గారి యొక్క మేనమామ కుమార్తె. యాకోబు గారి తల్లి తరఫున బంధువురాలు. అంటే యాకోబు గారి మేనమామైన ఈ రాహేల్ని ప్రేమించి 14 సంవత్సరాలు ఆమె కోసం కొలువు చేస్తే చివరికి వాళ్ళ మామ ఆమెనిచ్చి వివాహం చేశాడు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆ పిల్లల కన్నా వారిలో ఒకడే బెన్యామీను గోత్రానికి చెందినవాడు. చదువు కింద మాట చదువు. అలాగే ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను. అంటే ఈ రాహేలు పుట్టిన వారిలో ఒకడెవరు? బెనోమి. ఏంటి బెనోమి? ఈ బెనోనికున్న మరో పేరు కింద చదువు, దుఃఖపుత్రుడు. అతని తండ్రి ఎవరు? ఈ కుమారుడైన బెన్హోమి తండ్రి యాకోబు గారు బెన్యామీను అని పేరు పెట్టాను. అంటే ఈ బెన్యామీను ఎవరు? యాకోబు రాహేలు గర్భాన పుట్టిన కుమారుడు. యాకోబు రాహేలు గర్భాన పుట్టిన కుమారుడు. అంటే బెన్యామీను ఎవరు? రాహేలు వారసుడు, రాహేలు గర్భాన పుట్టిన రాహేలు కొడుకు. చూడండి 24వ వచనం. ఆది కాండం 35వ అధ్యాయము 24వ వచనం. ఆది కాండం 35వ అధ్యాయము 24వ వచనం. రాహేలు కుమారులు యేసేపు. ఇక్కడ చెప్తున్నాడు రాహేలు కుమారులు ఎవరెవరంటే యేసేపు, బెన్యామీను, రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు. అంటే రాహేలు కుమారులు ఎవరున్నారు? ఏంటి? బెన్యామీను ఉన్నాడు, ఇంకా
యోసేపు ఉన్నాడు. అంటే ఈ బెన్యామీను ఎవరి కుమారుడు? రాహేలు కుమారుడు. అర్థమైపోయింది ఇంతవరకు మనకి. రామా అనే ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారు? బెన్యామీను వర్గానికి చెందిన బెన్యామీను వంశస్థులు, బెన్యామీను కుటుంబీకులు రామాలో నివసిస్తున్నారు. రామాలో వీళ్ళు ఎందుకు నివసిస్తున్నారంటే యెహోషువ కాలంలో ఇశ్రాయేలు గోత్రంలో బెన్యామీను గోత్రానికి భూభాగం దేవుడేమి ఇచ్చాడు? రామా అనే భూభాగాన్ని, పట్టణాన్ని వాళ్ళకు ఇచ్చాడు. ఆ పట్టణంలో ఎవరు నివసించారు? ఈ బెన్యామీను గోత్రికులందరూ, సంతానం అందరూ నివసిస్తూ వచ్చారు. ఈ బెన్యామీను గోత్రానికి మూల పురుషుడు, మూల తల్లి ఎవరంటే రాహేలు. అంటే ఈ బెన్యామీ కుమారులు ఎవరు కుమారుడు? బెన్యామీను రాహేలు కుమారుడు. అంటే బెన్యామీను సంతానం అంతా ఎవరు కుమారులు? రాహేలు సంతానము. అర్థమైంది కదా. ఇప్పుడు రామాలో అంగలార్పు ఈ రాహేలు ఎందుకు ఏడ్చిందో మత్తయి సువార్త రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం, మన పాఠ్యభాగం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 17-18. అందువలన రామాలో అంగలార్పు వినను. రామాలో అంగలార్పు ఎందుకు జరిగింది? రామాలో ఎందుకు అంగలార్పు జరిగిందంటే రామాలో ఎవరు నివసిస్తారు? రామా అనే పట్టణంలో ఎవరు నివసిస్తున్నారు? బెన్యామీను గోత్రానికి చెందిన కుటుంబీకులు, బెన్యామీను సంతానం అందరూ జీవిస్తున్నారు. రామాలో అంగలార్పు వినపడేను, ఏడ్పును, మహారోదను ధ్వని వినపడెను, కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక ఉండెను. అంటే ఇప్పుడు చెప్పండి, రాహేలు ఎందుకు ఏడ్చింది అంటే రాహేలు వచ్చి ఏడవలేదు, రాహేలు సంతానం అందరూ ఏడ్చారు. ఎందుకు రాహేలు సంతానం అని బెన్యామీను వంశకులు సంతానం అందరూ ఎందుకు ఏడ్చారంటే వారి గర్భాన పిల్లలు పుట్టిన పిల్లలందరినీ హేరోదు రాజు చంపేశాడు. అప్పుడప్పుడు మీరు గమనించండి, భారత మాత అంటారు. అంటే భారతీయులందరిని ఏమంటారు? భారతమాత. భారతమాత అంటే ఏదో ఒక తల్లి ఉందని, ఆమె సపరేట్గా ఉందని అనుకుంటే పొరపాటు. భారత మాతని ఎందుకు అన్నారంటే భారతీయులందరినీ కలిసి దేంతో పోల్చారు? ఒక తల్లితో పోల్చారు. భారత మాత అంటే భారతీయులందరూ ఆయా జాతులను బట్టి, ఏ జాతి అయినా పర్లేదు, ఏ భాష మాడుకున్నా పర్లేదు, కానీ వీళ్ళందరూ భారతీయులు ఉన్నారు కనుక, భారతదేశంలో నివసిస్తున్నారు కనుక, వీళ్ళందరూ భారతీయులుగా పుట్టారు కనుక, భారతదేశంలో పుట్టారు కనుక వీళ్ళందరినీ ఏమంటారంటే భారతీయులు, భారత మాత. ఏంటి ఈ తెలంగాణ విడిపోకముందు ఏమంటారు? తెలుగు తల్లి అన్నారు. ఏమన్నారు? ఈ తెలంగాణ ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు ఏమన్నారంటే తెలుగు తల్లి. ఈ తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు ఏమన్నారు? తెలంగాణ తల్లి అన్నారు. ఏమన్నారు? తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి అంటే ఏంటో సపరేట్గా తల్లి ఉంటుందనో, ఆ తల్లి ప్రజలందరూ పరిపాలిస్తుంది అనేది కాదు. తెలంగాణ తల్లి అంటే తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళందరూ సంతానం, తెలంగాణలో ఉన్న ప్రజలందరూ ఎవరు పిల్లలంట? తెలంగాణ పిల్లలు. అదే అర్థం. అంటే ఆ తెలంగాణ నివసిస్తున్న ప్రజలందరిని ఉద్దేశించి ఆ జాతిని బట్టి ఏమన్నారు? తెలంగాణ తల్లి అన్నారు, భారత మాత అన్నారు, తెలుగు తల్లి అన్నారు. ఆ జాతిని బట్టి, ఈ జాతి అందరిని బట్టి గౌరవంగా మనము తెలంగాణ తల్లి అని పిలుచుకుంటాము, భారత మాత అని పిలుచుకుంటాము, తెలుగు తల్లి పిల్లలమని మనము పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాము. నేటికి అదే మనము పిలుచుకుంటాం. అలాగే ఈ రాహేలు ఎందుకు ఏడ్చిందంటే రాహేలు గర్భాన పుట్టిన ఈ బెన్యామీను గోత్రికుల వారి పిల్లలందరినీ చంపేశారు. ఆ పిల్లలందరూ చనిపోయిన తర్వాత రాహేలు ఏం చేసింది? ఏడ్చిందంటే ఆ జాతి ఏడ్చింది. ఆ జాతి బెన్యామీను జాతి, బెన్యామీను గోత్రముల వారందరూ ఏడ్చారు. దాని అర్థం ఏంటి? అర్థమైందా? ఏడ్చారు గనక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు పుట్టడం వెనకాల ఇంత యథార్థ సంఘటనలు దాగి ఉన్నాయి. ఇంతకు ఎందుకు ఏ రోజు రాదు అలా చేశాడు? ఏంటికి ఇది ప్రణాళిక? ఎందుకు దేవుడు ఆ కార్యక్రమం జరిపించాడంటే యేసుక్రీస్తు మహానుభావుని గురించి పరిచయం చేయడానికి, యేసుక్రీస్తు గురించి ప్రపంచానికి తెలియడానికి ఏ రోజు రాజు దెయ్యము వేసిన కుట్ర వలన దేవుడి ప్రక్రియను జరిపించాడు. ఒక పిల్లలు చనిపోయారు అనుకో, ఏడుస్తూ ఉంటారు. ఈ బెన్యామీను గోత్రంలో వాళ్ళు ఏడుస్తూ ఉన్నప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు ఏడుస్తున్నప్పుడు పక్క గ్రామం వాళ్ళు వస్తారా, పక్క ఊరి వాళ్ళు వస్తారా, పట్టణ ప్రజలు వస్తారా, అంటే పక్కింటి వాళ్ళు, ఇరుగుపొరి వాళ్ళు వస్తారా? ఎందుకై ఏడుస్తున్నారు? ఎందుకనంటే ఏం జరిగిందో తెలుసా? నా బిడ్డను చంపేశారయ్యా, 2 సంవత్సరాల మగ పిల్లల్ని చంపేసి. ఎందుకు చంపేశారు? ఏ రోజు రాజు చంపేశాడు. ఏ రోజు రాజు ఎందుకు చంపేశాడు?
ఎవరో రాజు పుట్టాడంట, ఆ మహానుభావుని కోసం నా పిల్లల్ని చంపేశారంటే యేసుక్రీస్తు వారి ఖ్యాతిని, యేసుక్రీస్తు వారి గురించి సమాజాన్ని తెలియడానికి ఏమండి ఆ గొప్ప మహాకార్యక్రమము, ఒక రోదన జరిగింది. రోదన జరిగిందండి. ఏ రోజు చేసిన కుట్ర వలన, దెయ్యం వలన, ఆ క్రూరమైన కుట్ర వలన, ఏ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల బెన్యామీను వంశములో గోత్రములో ఉన్నటువంటి వాళ్ళు మగపిల్లలందరినీ కోల్పోయారు. ఆ సంతానం కోల్పోయినందుకు ఆ బెన్యామీను వంశానికి చెందినటువంటి ఆ తల్లి రాహేలు తన పిల్లల విషయమై ఏడిచింది. ఏమండి ఏడ్చింది. ఇంత మహారోదన మహానుభావుడు రావడానికి ఇంత ప్రక్రియ జరిగితే దీని గురించి ఆలోచించారు. కానీ యేసు పుట్టాడని పండగ చేసుకునే వాళ్ళు కొందరైతే, యేసు పుట్టాడని స్టార్ కట్టుకునే వాళ్ళు కొందరైతే, యేసు పుట్టాడని కొత్త బట్టలు ఆనందంతో ఎంజాయ్ చేస్తుంటారు. పండగ అంటే ఏముందండి? పండగ అంటే తినడము, తాగడము, అంతకుమించి ఏమన్నా ఉందా? పండగ అంటే ఏమీ లేదు. పండగ అంటే పిండి వంటలు వండుకోవడము, కొత్త బట్టలు ధరించుకోవడం, ఆనందించడం. పండగ వల్ల, యేసు పుట్టడం వల్ల నీవు ఆనందంగా ఉన్నావు, కానీ యేసు ఆనందంగా ఉంటాడా? ఆనందంగా ఉంటాడా? పుట్టిన యేసుకేమో ఆనందము లేదు. యేసు పండగ పేరు చెప్పుకొని మనము ఆనందం చేసుకుంటున్నాము. యేసుక్రీస్తు పుట్టాడని ఒక నక్షత్రం మార్గాన్ని చూపించింది, జ్ఞానులకు ఒక మార్గాన్ని చూపించింది. కానీ మన వాళ్ళు ఆ నక్షత్రాన్ని, స్టార్ని ఆడబెట్టుకుంటారు ఇంటి పైన. మనమే నక్షత్రంగా వెలగాలి, సమాజానికి మనమే వెలగై ఉండాలన్నాడు దేవుడు. కానీ మేము వెలగై ఉండము, ఇంట్లోనే ఉంటాం. నక్షత్రం ఏమో ఇంటి పైన ఉంటుందని నక్షత్రాన్ని ఇంటికి పరిమితం చేశారు, వీళ్ళేమో ఇంటిలోనే పరిమితం అయిపోయారు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు చివరిగా ముగించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 9-10 వచనాలు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఉందంట, ఆ వెలుగు లోకంలోనికి వచ్చిందట. ఆ వెలుగు ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు. ఆ వెలుగైన యేసుక్రీస్తు వారు లోకమందరిని వెలిగించాడట. ఆయన లోకములో నుండెను, లోకము ఆయనను మూలముగా కలిగెను, గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. యేసుక్రీస్తు వెలుగుగా వచ్చి లోకులందరినీ వెలిగించాడంట. అంటే యేసుక్రీస్తు ఒక వెలుగుగా, ఒక నక్షత్రంగా వచ్చి అందరినీ వెలిగించినప్పుడు ఈరోజు ఆ నక్షత్రాన్ని, ఆ యేసుక్రీస్తు కలిగిన మనం ఏం చేయాలి? ఇంటికి నక్షత్రాన్ని పరిమితము చేయకూడదు. ఆ నక్షత్రం, యేసుక్రీస్తు నక్షత్రం ఉదయించి అందరినీ వెలుగు ఇచ్చాడు. మనం కూడా నక్షత్రాన్ని కలిగిన మనము కూడా ఒక నక్షత్రం వలె ఊర్లో వాళ్ళందరినీ వెలిగించాలి. ఊర్లో వాళ్ళందరినీ దేవుని దగ్గర తీసుకుని, లోకమైన ఎరగలేదు, ఎరగని లోకానికి వెళ్ళి యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రకటించాలి. అంటే యేసుక్రీస్తు దగ్గర ఊర్లో వాళ్ళందరినీ రప్పించాలి. ఈరోజు పండగ పేరుతో కోట్ల రూపాయల వ్యాపారాన్ని మొదలు పెట్టుకున్నారు, కానీ తినడం, తాగడం, ఆనందించడం నేర్చుకున్నారు. కానీ యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? రాక పరమార్థం ఏంటి? ఆయన లోకానికి ఎందుకు వచ్చాడు? మరలా ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు మళ్ళీ రానై ఉన్నాడు అన్న సంగతి సమాజానికి ఎరగడము లేదు. అంతకంటే ఆలోచన వాళ్ళకి లేదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, రామాలో అంగలార్పు, రాహేలు ఏడుపు. రామాలో అంగలార్పు, రాహేలు ఎందుకు జరిగిందంటే ఏ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల 2 సంవత్సరాల మగపిల్లలందరినీ చంపేశాడు, ఒక శాసనం చేసి చంపేశాడు. ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే జ్ఞానులు ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల. జ్ఞానులు ఎందుకు వెళ్ళారంటే యేసుక్రీస్తుల వారి గురించి తెలియడానికి దేవుడు చేసినటువంటి ప్రణాళిక. ఆ రామాలో అంగలార్పు అంటే, రామ అనేది ఒక ప్రాంతం, ఒక పట్టణము. ఆ పట్టణములో బెన్యామీను గోత్రికుల వంశకుల వారు జీవిస్తున్నారు. ఆ బెన్యామీనుకు సంబంధించిన 2 సంవత్సరాల మగపిల్లలందరినీ ఏ రోజు రాజు చంపేశాడు. ఆ చంపేయడం వల్ల ఆ బెన్యామీను గోత్రానికి చెందినవాడు రాహేలు కుమారుడు గనక ఆ రాహేలుకి ఏం కలిగింది? ఆ జాతికి ఏం కలిగింది? రోదన, కన్నీళ్ళు. ఓకే, అర్థమైంది కదా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, దయగలిగిన మా తండ్రి, మీ కుమారుడు రాకలోని పరమార్థాన్ని, నాయన రామాలో అంగలార్పు ఎందుకు జరిగిందో, రాహేలు ఎందుకు ఏడ్చుందో అన్నది లేఖనాల ద్వారా పరిశీలించి చక్కటి జ్ఞానాన్ని మాకు నేర్పించిన విధానానికి వందనములు నాయన. విన్న ప్రతి మాట నిష్ప్రయోజనం కాకుండా ఆలోచించి గ్రహించి మీకు ఇష్టమైన పిల్లలుగా బ్రతికే మహాభాగ్యాన్ని, కృపను మాకు అందరికి అనుగ్రహించమని ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.